ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా క్రీస్తు జయంతి కాలములోని చివరి రోజులలో ఉన్నాం. ఈ రోజుతో క్రీస్తు జయంతి కాలాన్ని ముగించుకోబోతూ ఉన్నాం. ఈ రోజున తల్లి తిరుసభతో కలిసి మనందరము కూడా క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు సాక్షాత్కార పండుగ అనగా మనందరికీ తెలిసినదే. దాన్ని మన పరిభాషలో మనందరము కూడా ముగ్గురు జ్ఞానుల పండుగ అని కొనియాడుతూ ఉన్నాం. ఈ ముగ్గురు జ్ఞానుల పండుగ లేక క్రీస్తు సాక్షాత్కార పండుగ మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నది? ఈ రోజులలో గమనిస్తే, ప్రస్తుత రోజులలో ఒకప్పుడు క్రీస్తు సాక్షాత్కార పండుగను చాలా ఘనంగా, చాలా గొప్పగా జరుపుకునేవారు. కాలక్రమేణా అది అంతరించి క్రీస్తు జయంతి పండుగను మనం ఎక్కువగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ క్రీస్తు సాక్షాత్కారం అంటే ప్రభువు మొట్టమొదటిసారిగా తనను తాను బహిర్గతము చేసుకున్న దినముగా, తనను తాను సంపూర్ణముగా దేవునికి అర్పించుకున్న దినముగా మనము ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సాక్షాత్కార పండుగను మన ముగ్గురు జ్ఞానులు అంటూ ఉన్నాం. కానీ ఒక ఆంగ్ల రచయిత ఒక పుస్తకాన్ని వ్రాసాడు, ద ఫోర్త్ మజాయ్ అని. అంటే నాలుగవ జ్ఞాని. నలుగురు బయలుదేరారట వారి ప్రయాణములో. నలుగురిలో ముగ్గురు మాత్రమే బాలయేసును చూడగలిగారు. మరి నాలుగో వ్యక్తి ఏమైపోయాడని ఆయన రాస్తూ, వీరేమో వారితో వచ్చిన వస్తువులను తీసుకుని వారు ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయన మాత్రం తనతో తెచ్చుకున్న సంపదలను, తనతో తెచ్చుకున్న ఆ యొక్క అన్నిటినీ కూడా దానిలో ఎక్కడైతే కష్టముగా ఉన్నారో, ఎక్కడైతే బాధలో ఉన్నారో వారందరికీ కూడా పంచుకుంటూ నిదానంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడట. కొనసాగించి చివరకు ఆయన చేరాడు. చేరే సమయానికి ఒక వ్యక్తిని కొంతమంది ఊరి బయటకు సిలువను మోసుకొని తీసుకొని వెళుతూ ఉన్నారు. ఈ యొక్క నాలుగవ జ్ఞాని అడిగారట ప్రక్కన, ఎవరండి ఈయన అంటే ఆ వ్యక్తులు చెప్పారు, ఇతనే యేసు ప్రభువు, ఇతనిని చంపివేయటానికి, సిలువ వేయటానికి తీసుకొని వెళుతూ ఉన్నారు అని. అప్పుడు ఆ వ్యక్తి ఎంతో బాధపడ్డాడు. నేను ఇంతమందిని రక్షించాను, నా దగ్గర ఉన్న సంపదలతో, నా దగ్గర ఉన్న వస్తువులతో అనేక మందిని కాపాడాను. చివరకు ఈయనను ఎవరినైతే నేను చూడాలని వచ్చానో, ఎవరినైతే నేను ఆరాధించాలని వచ్చానో ఆయనను నేను రక్షించలేకపోతూ ఉన్నాను అని ఆయన బాధపడ్డాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా మనము దేవుణ్ణి మనము రక్షించిన అవసరము లేదు. దేవుడి ద్వారానే మనం రక్షించబడాలి. దేవుని ద్వారానే మనము దీవించబడాలి. దేవుని ద్వారానే మనందరము ఆశీర్వదించబడాలి. కారణం, ఆయన దయ, ఆయన కృప, ఆయన ఆశీర్వాదము మనకుంటే చాలు, మనము జీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఈ రోజున మనము వారు ముగ్గురు కూడా ఆనందించారు. ఎందుకు? యేసు ప్రభువున ఇంటిని చూడగానే. మనం చాలా రోజుల తర్వాత ఎక్కడో వేరే ప్రాంతంలో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు సడన్ గా ఇంటికి వస్తూ ఉంటే ఇల్లు చూడగానే పట్టలేని ఆనందం మనకు వస్తుంది. మన ఇంటికి వచ్చాము అన్న ఆనందం. రెండవది, వారు ఏం చేశారు? అరుదించారు. మొదటిది ఆనందించారు, రెండవది అరుదించారు, మూడవది ఆరాధించారు, నాలుగవది అర్పించారు. ఆనందించారు, గృహములోనికి వచ్చారు, అరుదించారు, అలాగనే బాలుని ఆరాధించారు, వారి వద్ద ఉన్న వస్తువులను ఆయనకు అర్పించారు.
ఆనందం ఆనందం ఒకటి, రెండవది అరుదించటం రెండొకటి, మూడవది ఆరాధించటం, నాలుగవది అర్పించటం. ఇవి వారు చేశారు. అందుకే మనము ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయములో 11 నుండి 13 వచనాలు మనం ఎప్పుడూ చదువుతూ ఉంటాం. చాలాసార్లు చదివా. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. తర్వాత వచ్చిన ఆయన మన అభివృద్ధినే కాని మన వినాశనమును ఆయన కోరడు. నేను మీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించి తిని ప్రార్థన చేయగా నన్ను ఆరాధించగా ఆలింతును దీవిస్తాను అన్న మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. విలాపాల గీతంలో కూడా బారూకు గ్రంథం తరువాత మనం చదువుతూ ఉంటాం. విలాపాల గీతం 3వ అధ్యాయములో 25 నుండి మనం చదువుకుంటూ పోతే ఆయన అంటూ ఉన్నారు, తన్ను నమ్మువారిని తనని వెదుకు వారికి. చూడండి, ఈ రోజున ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ప్రభువుని వెతుకుతూ వచ్చారు. ఒక దేశము నుండి, ఒక ప్రాంతం నుండి దాదాపుగా చరిత్రలో మనము చదివితే 1650 కిలోమీటర్ల వారు ప్రయాణం చేసి వచ్చారట. ఈ రోజుల్లో 1650 కిలోమీటర్లు ఇక్కడి నుంచి దాదాపుగా అమెరికానో ఇంకో దేశానికి నార్వేకు వెళ్ళటానికి అనుకుంటే 20 గంటలు, 24 గంటలు, 23 గంటలు వెళ్తాం. ఇది ఫ్లైట్లో, విమానంలో. అది వారు ఎలాగ వచ్చారు? ఎడారుల గుండా, ప్రాంతాల గుండా, అన్నీ ఆ వాతావరణ పరిస్థితులు చక్కగా లేకపోయినా రాగలిగారు. మనం ఫోన్ చేసి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఎవరినో బయట వాళ్ళు కూడా కాదు, మీ సొంత చెల్లెలో, మీ సొంత అక్కయ్యో, మీ అక్కనో వేరే ప్రాంతంలో ఉంటే, అరే అబ్బాయి మా ఇంట్లో అబ్బాయిది చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాం రా అంటే మన వాళ్ళు ఏం చెప్తారు? అన్న ఏం వస్తాంలే, చాలా దూరంలో ఉన్నాం. చాలా దూరం అంటే చాలా దూరం కాదు, హైదరాబాదే. చలికాలం పిల్లల్ని వేసుకొని ఏం వస్తాం, కష్టం కదా. అదే మనకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాం. గుడి ఎంత దూరం ఉంది రావటానికి? ఇంటి దగ్గర నుంచి గుడి ఎంత దూరం ఉంది రావటానికి? లెగవటానికి అంటే చలికాలం, ఈ సంవత్సరం మరీ ఎక్కువగా చలి ఉంది, సరే. మామూలు రోజుల్లో కూడా చూడండి, వారు దాదాపుగా 1600 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారట ప్రభువుని దర్శించటానికి, ప్రభువుని ఆరాధించటానికి. ఏమంటున్నది వాక్యం? విలాపాల గీతంలో తర్వాత వచ్చినాం. అదండి ఓపిక. మీరు గుళ్ళోకి వస్తూ ఉంటే గేటు పక్కన కొన్ని ఏం చూశారు? దేవదూత పిల్లలు, తర్వాత మరియ తల్లి, ఇంకొక బెరడదత్తమ్మ గారు మోకరించి ఉంటుంది చూశారు. అది వేయటానికి 3 రోజులు 4 రోజులు పట్టింది. ఆయన కూర్చొని 65 సంవత్సరాలు ఆయన అది వేసింది. ఏదో 5 సంవత్సరాలు ఆయన అనుభవం, 45 సంవత్సరాలు అందులో. ఎంత ఓర్పు, ఎంత సహనం ఉంటే ఆయన బ్రష్లో, ఆయన చేతి దానిలో. ప్రభు అంటూ ఉన్నారు, ఆయనను ఏమంటూ ఓపికతో వేచి ఉండాలి. ఆ ఓపిక నశిస్తూ ఉంది ప్రస్తుత రోజుల్లో ఉన్న మనకు, మన బిడ్డలకు. మనకంటే ఉంది కొద్దిగా, మన పిల్లలకైతే అన్ని ఇన్స్టెంట్లు. ఇలాగొస్తే అలాగన్నీ జరిగిపోవాలి, ఇలాగొస్తే అలాగన్నీ జరిగిపోవాలి. ఓపికతో వేచియుండు. తర్వాత వచ్చినము ఇదిగో బాల్యము నుండే ఈ ఓపికను మనం అలవరుచుకొనుట మంచిది. చిన్నతనము నుండి అలవాట్లు మనకు ఉండాలి. ఏ అలవాట్లు? ఉండవలసిన అలవాట్లు మనకు ఉండవు. అమ్మా నాన్న చెప్పే అలవాట్లు మనం అలవాటు చేసుకో, మనకు నచ్చిన. కానీ వాక్యం చెబుతూ ఉన్నది, ఇదిగో వీరు ఎంతో ఓర్పుతో, ఎంతో సహనముతో వారు ప్రయాణం కొనసాగించారు. రాత్రింబవళ్ళు దేని దృష్టిలో పెట్టుకొని? ఆకాశంలో కనిపించిన
తార యొక్క ఆ చూపిన వెలుగులో నడిచారు. ఆ తార ఎటు వెళుతూ ఉంది అటు నడిచారు. క్రీస్తు అనే తారతో నీ కుటుంబం నడుస్తూ ఉందా? క్రీస్తు తార యొక్క వెలుగులో, యేసు ప్రభు యొక్క వెలుగులో మనము నడుస్తున్నామా? ఓపికతో, సహనముతో నడవగలిగినప్పుడు చిన్నతనము నుండి దీనిని అలవరుచుకోవాలి. తర్వాత వచ్చినము చేసినప్పుడు ఆయన మనకు ఒకప్పుడు మనకి చిన్న చిన్న కష్టాలు బాధలు వచ్చినా మనము ప్రపంచంలో మనకే బాధలు, కానీ మనము మౌనముగా కూర్చొని ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారట? దేవుని చిత్తమునకు మనము లొంగి జీవించాలి. ఈ రోజుల్లో అమ్మా నాన్న చిత్తానికే తల వంచడం, ఇంకా దేవుని చిత్తానికి ఎలా తల వంచుతాం? మీ సొంత తల్లి, మీ అమ్మగారు, మీ నాన్నగారు చెప్పిన పని చేయటానికే మనకు శక్తి లేదు. నీ ఫ్రెండ్ ఇంట్లో ఏదైనా చేస్తావు, నీ ఇంట్లో ఏమీ చేయవు. కావున మనము దేవుని చిత్తమునకు తల వంచాలి. ఆ ముగ్గురు జ్ఞానులు మాకెందుకులే, ఏదో నక్షత్రం కనపడింది కదా వెళ్ళలేము, కానీ వారు అన్నీ వదులుకొని తమ భాషను, తమ ప్రాంతాన్ని, తమ అన్నిటినీ కూడా వదులుకొని ఈ రోజున మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నామంటే మనకు ముందు వచ్చినటువంటి ఫాదర్స్, గురువులు ఎంతమంది వేరే ప్రాంతాల నుంచి, ఆంధ్రా నుంచి బహు తక్కువ, ఇప్పుడే ఉన్నాం ఆంధ్రా నుంచి గురువులం. ఒకప్పుడు మనకు అసలుకి విజయవాడకు సువార్త ప్రకటన చేసినటువంటి పిఎంఐ ఫాదర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇండియా నుంచి కాదు కదా. విశాఖపట్నంలో మా ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్ అందరూ ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చిన వాళ్ళేక. ఆ విధంగా గుంటూరు మరియు నెల్లూరు ప్రాంతంలో మిల్హిల్ ఫాదర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు కూడా ఫ్రాన్స్ మరియు ఇటలీ దేశాల నుంచి వచ్చిన వాళ్లే కదా. అంత దూరం నుంచి వారి అమ్మా నాన్నను, వారి ప్రాంతాలను, వారన్నిటినీ కూడా వాళ్ళు వదిలివేసి దేవుని చిత్తమునకు తలవంచి దేవుని సువార్త నిమిత్తమై మనకిక్కడ సువార్త ప్రకటన చేసి మనందరము క్రీస్తు యొక్క వెలుగులో నడిచే బిడ్డలుగా చేశారు కదా. వాళ్ళంత గొప్పవారు. ఈ రోజున వాడిని అదే అంటారు కదా, గత స్మృతులను మనం ఎప్పుడూ కూడా మరువకూడదు. ఈ జూబిలీ సంవత్సరములో మరి ముఖ్యముగా యేసు ప్రభు దర్శించారు, వారు ఆనందించారు. ఆయన చూడగానే, ఆ ఇల్లు చూడగానే వారికి ఆనందం వచ్చింది. అయ్యా, మేము చేరవలసిన గమ్యం, మేము చూడవలసిన కుటుంబం మేము చేరాము. ఆరాధించారు, వారు ఆనందించారు, అరుదించారు, ఆరాధించారు, అర్పించారు వారి జీవితాలను. ఈ రోజున నీవు నేను అలాగ ఉన్నామా? కావున ప్రియ సహోదరుడు, అందుకే యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నది? కావున ప్రభువు మీ పట్ల దయచూపుటకు వేచి ఉన్నాడు, మేము కరుణించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువు న్యాయవంతుడు, అతని నమ్మువారు ధన్యులు. ఆయన నమ్మువారట ధన్యులు. ఆయన నమ్మే బిడ్డగా, సంపూర్ణముగా ప్రభువుని నమ్మే బిడ్డగా నీవు ఉన్నావా? ఈ రోజున ఆ యొక్క ముగ్గురు జ్ఞానులను నమ్మారు, ప్రభువుని చూడాలన్న నమ్మకముతో బయలుదేరు. అదే విలాపాల క్రితం మళ్ళీ వెనక్కి వెళితే 3వ అధ్యాయములో 30వ వచనములో ఏమంటూ ఉన్నది? ముంచినను, దేవుడు మనల్ని కొట్టినా మనము సహించాలి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటారు, నేను మిమ్ము మరలా కొట్టవలయునా, నేను మిమ్ము మరలా కొట్టవలయునా. ప్రభు దగ్గర నుంచి అది రాకుండా చూసుకోవాలి. ప్రభు ఎంత మంచివాడో అంత కోపపరుడు కూడా. ప్రభు ఎంత దయామయుడో ఆయనకు వ్యతిరేకముగా ఉన్న వారికి పాత నిబంధనలో మనం చదువుతూ ఉన్నాం. కావున ఈ ముగ్గురు వచ్చారు, ఆరాధించారు. ఎక్కడ ఆరాధించారు? ఏమైనా ఆరాధించారు? ఏమి చెప్పారు? ఈ రోజుల్లో మనం కూడా వీధిలో మనం అంటారు కదా, ఇంట గెలిచి రచ్చగలవాలి. మనందరము బయట అందరం గొప్ప వాళ్ళమే, చర్చిలో మనకు మించిన వాళ్ళు లేడు. అదండి, ఇది లేదండి, అది లేదండి. అదేం చేస్తున్నారు? ఏం పెట్టకుండా? ఏమి తెలీదా? ఎక్కడా? ఇంటిలో నీ ప్రవర్తన, బజారులో నీ ప్రవర్తన కాదు,
ఇంటిలో నీ భార్యతో నీ ప్రవర్తన లాగుంది, ఇంటిలో నీ పిల్లలతో నీ ప్రవర్తన లాగుంది, ఇంటిలో గుట్టు చప్పుడు కాకుండా మనం చేసే కార్యకలాపాల నీ ప్రవర్తన లాగుంది. అది ఈ రోజున ఆలోచించి, ఇదిగో ఈ ముగ్గురు జ్ఞానులు ప్రభువును ఆరాధించారు. ఏమంటుంది వాక్యంలోనికి వెళ్తారు సువార్తలో? వారు బాలుడు ఉన్న గృహములలో ప్రవేశించి తోను కాదమ్మా, తోనున్న ఎవరిని ఆరాధించారు? బిడ్డను, మరియ తల్లిని ఆరాధించారు వారు. మనం కూడా గుణదలకో వేళాంగినికో వెళుతాం, అక్కడ మనము మరియ తల్లితో ఉన్న యేసును ఆరాధిస్తున్నాం, కానీ మరియ తల్లిని కాదు. ఇది తెలుసుకొని వాళ్ళు కొంతమంది మరియమ్మ గారిని మరియ తల్లిని గౌరవిస్తారు. యేసు ప్రభువుని ఇక్కడ ముగ్గురు జ్ఞానులు ఏం చేశారు? తల్లి మరియతో ఉన్న బిడ్డను ఆరాధించారు. మరియను కాదు, యేసు ప్రభువునే వారు ఆరాధించారు. అక్కడ మరియమ్మ గారు ఉన్నారు, జోసెఫ్ గారు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరిని ఆరాధించి? తల్లి మరియతో ఉన్న. ఎందుకు? ఆవిడ ఆయనకు తల్లి కాబట్టి ఆయనతో ఉండాలి. బిడ్డతో తల్లితో బిడ్డ ఉండాలి ఒక వయసు వచ్చే వరకు. మనం కూడా ఎందుకు మరియ తల్లితో ఉన్న బిడ్డను మనం మన దేవాలయంలో ఉంచుతాం? ఆమె ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆమె చేతుల ద్వారా ఈ లోకానికి అందించబడ్డాడు. కావుననే ఆ తల్లిని మనము గౌరవిస్తున్నాం. ఈ రోజున ఈ ముగ్గురు జ్ఞానులు కూడా తల్లి మరియతో ఉన్న బిడ్డను సాష్టాంగపడి ఆరాధించిరి. తల్లి మరియతో ఉన్న బిడ్డను ఆరాధించారు. కావున నీవు నేను కూడా ఆ ముగ్గురు రాజుల వలె భగవంతుని, దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. చూడండి, వాళ్ళు ఆరాధించిన తరువాత ఎవరు? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కాదు. యెరూషలేమునకు ఆమడదూరంలో ఉన్న బెత్లెహేమునకు రాలేని వాళ్ళు అక్కడ ఉన్నారు. హెరోదు రాజు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు, ఎవరు రాలా. ఎవరు వచ్చి ఆరాధించారు? పరాయి దేశస్థులు, ఆయన అంటే తెలియని వారు వచ్చి ఆరాధి. ప్రభువు పుడతాడు, ఎక్కడ పుడతాడో ఎప్పుడు పుడతాడో తెలిసిన వాళ్ళు వెళ్ళలేదు. రోజున చూడండి, ప్రభువుని ఎవరు ఆరాధించారు? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే చెప్పారు. చూడండి, ఈ శతాధిపతి అన్యుడు. ఎవరు ప్రభు దగ్గరికి వచ్చారు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా యాయూరి ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు. అలాగనే ప్రియ సహోదరుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కారణీయ స్త్రీ యూదురాలు కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యూదురాలు కాదు. వీరందరూ ప్రభువుని నమ్మారు, వీరందరూ ప్రభువుని ఆరాధించారు. మరి నీవు నేను క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, నీవు నేను జ్ఞానస్థానము పొందామని చెప్పుకుంటున్నాం. వీరిలాంటి విశ్వాసం మనందరిలో ఉందా? వీరిలాంటి నమ్మకం? ప్రభువు తప్పక నాకు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు నమ్మకం కలిగి వచ్చి ప్రార్థించిన వారి వలె నీవు నేను ఉన్నామా ఈ రోజున? ఇది మనము ధ్యానించుకోవాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ పండుగ రోజున గమనించినప్పుడు వారు ఏమేమి అర్పించారు? వారు తమ ఆరాధించిన పిదప తమ సంచులను విప్పి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించారు. చాలా మత్తయి గారు చూడండి, మామూలుగా చెప్పొచ్చు తమ సంచులను విప్పి అని వ్రాయన అవసరం లేదుగా. ఊరెళ్ళి వచ్చిన వెంటనే మనం అమ్మ తెచ్చిన సంచిని అలా తీసేసి తినేస్తాం. అక్కడ అమ్మ ఇదిగో అక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ చూడండి, ఆయన రాసిన విధానము ముందు వచనంలో కూడా తల్లి మరియతో ఉన్న బిడ్డను ఆరాధించాడని చాలా చక్కగా వ్రాశాడు. ఎందుకు మరియ తల్లిని వారు ఆరాధించలేదయ్యా?
జోజప్ప గారిని వారు ఆరాధించలేదయ్యా, బాయేసును మాత్రమే, బాలుడిని మాత్రమే వారు ఆరాధించారు. చాలా చక్కగా విపులీకరించి రాసిన తర్వాత తమ సంచులను విప్పటము అనగా ఇక్కడ హృదయములను విప్పటం, పాపములను విప్పటం. పాపపు మూట తీసుకుని వచ్చిన నీవు ప్రభువు ముందు విప్పి నీ పాపములు ఆయనకు అర్పిస్తున్న వాళ్ళు ఏమిచ్చారు? బంగారం ఇచ్చారు. నీవు నీ చెడ్డతనాన్ని ఇచ్చి మంచితనాన్ని ప్రభువు నుండి తీసుకుంటున్నావా? వాళ్ళు ఏమిచ్చారు? ఇంకొకటి పరిమళ ద్రవ్యాలను ఇచ్చారు, ధూపమును ఇచ్చారు, కానుకలు మూడిటిని ఇచ్చారు. మరి నీవేమిస్తున్నావు దేవునికి ఈ రోజున? ఆయన అడిగేది ధనము, ధాన్యము, ఫలపత్రాలు కాదు, మంచి హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా ఈ రోజున? దేవుని వాక్యము బంగారం ఎందుకు ఇవ్వాలి? ఈ లోకంలో ఉన్న వస్తువులన్నిటిలో అతి ప్రశస్తమైనది ప్లాటినం కదా, ప్లాటినం కాదా? బంగారమే. ఏ దేశం యొక్క జీపీటీ అయినా కొలిచేది బంగారముతోనే, వేరే ఏది కాదు. ఖనిజములన్నింటిలో విలువైన ఖనిజము బంగారమే. ప్లాటినం అనేది వజ్రాలనే ఉన్నా ఏ దేశం యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితి కొలిచేది ఆ దేశంలో ఉన్నటువంటి బంగారపు నిలువలతో. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కొలవబడేది బంగారం యొక్క నిలువలతోనే కానీ వేరే దానితో కాదు. మరి నీవు నేను కూడా యేసు ప్రభుకి బంగారం ఇవ్వటకు కారణం ఆయన రాజు. నేను ఒకసారి చెప్పినట్లున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి లెక్కల్లో వస్తుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుందా కాదా? అవుతుందా కాదా? మళ్ళీ అనుమానం అక్కడ కూడా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు, మూడు సమానమైనప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సి కావాలి, అవ్వాలి, ఇంక అంతే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని చదువుతాం? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆయనే దేవుడు. యేసు ప్రభు దేవుడా? యేసు ప్రభు దేవుడా కాదా? ఆయన దేవుడు. ఆదిలో వాక్కు, ఏ వాక్కు ఉండెను, ఆ వాక్కు యేసు ప్రభు దేవుడైతే ఆయన వాక్కే యేసు ప్రభువే వాక్ అయ్యాడు. అంటే యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు వాక్యం. ఇప్పుడు యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు వాక్యం అయితే కీర్తన 19లోనికి వెళదాం. కీర్తన 19లో 10వ వచనం, అది మేలిమి బంగారము కంటేను. ఎందుకు అది మేలిమి? అది అన్నా దానికి ముందు వచనం ఏమిటి? ప్రభు వాక్యములు సత్యమైనవి, అవి అన్నీ ధర్మమైనవి. అదండి, వాక్యము మేలిమి బంగారముతో, వాక్యము మేలిమి బంగారము కంటే ఎక్కువ. ఇక్కడ యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు వాక్యము, వాక్యము ఈజ్ ఈక్వల్ టు బంగారం అయితే యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, అంతే కదా, అవునా కాదా? ఇప్పుడు ఆ వాక్యము బంగారము, మేలిమి బంగారము కంటే విలువైనది దేవుని వాక్యం అయినప్పుడు యేసు ప్రభు బంగారము కంటే గొప్పవాడు. యేసు ప్రభు వాక్యం, వాక్యం బంగారం, ఆ బంగారం యేసు ప్రభు అయితే ఇక నేను ధరించవచ్చు కదా, నా జీవితంలో ఉంచుకోవచ్చు కదా. ఆయనే కదా వరాలు ఇచ్చేవాడు, ఆయనే కదా సమస్తము ఇచ్చేవాడు. ఆయన లేకుండా మనకేది రాదు కదా. కావున ఆ బంగారము లాంటి వాక్యమును నీ హృదయములో పదిలపరచుకుంటున్నావా, దాచుకుంటున్నావా ఈ రోజున? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 2వ వచనములో ఆ క్రీస్తు ప్రభు మనను ప్రేమించినందు చేతనే సువాసనతో కూడిన అర్పణలుగాను బలిగను. చూడండి, సువాసన ఇచ్చేది ఏమిటంటే పరిమళ ద్రవ్యాలేగా. పరిమళ ద్రవ్యాలను ఎక్కడెక్కడ వాడతాం?
పరిమళ ద్రవ్యం సెంటే. బట్టలకు వాడతాం, వస్తువులకు వాడతాం, ముఖ్యంగా చచ్చిపోయినప్పుడు వాడతాం. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని ఎవరు తీసుకొచ్చారు? అమ్మా నికోదేము గారమ్మా. మార్తమ్మ మరియమ్మ సహోదరి తీసుకొచ్చి ఆయన పాదములను జటామాంసి పరిమళ ద్రవ్యముతో అభిషేకించింది. ప్రభు అన్నారు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను, ఇది నా యొక్క సమాధికి గుర్తుగా ఇప్పుడే ఆవిడ నన్ను అభిషేకించింది అని వాక్యం చెప్పారు. చెప్పింది తప్పలేదు. నికోదేము యేసు ప్రభు రాత్రి వేళ వచ్చి సందర్శించిన వ్యక్తి యేసు ప్రభు మరణించినప్పుడు 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని, అదే ఈజిప్టు దేశంలో శవాలను 70 రోజులు పరిమళ ద్రవ్యములో ఉంచితే మమ్మీలుగా మారిపోతాయి. మన మమ్మీలు కాదు, పిరమిడ్లో ఉన్న మమ్మీలు. అవి కుళ్ళిపోవు. వాళ్ళకట ముక్కు ద్వారా ఆ పరిమళ ద్రవ్యాన్ని బాడీలోకి పంపించి దాన్ని అందులో ఉంచుతారట. ఒక 70 రోజులు ఆ శవాన్ని పరిమళ ద్రవ్యములు పూర్తిగా స్నానం అలా ముంచేసేస్తారు. తర్వాత ఆ శవం కుళ్ళిపోదు. ఇది మనం చరిత్రలో చదువుతాం. ఇక్కడ ప్రభువుతో కలిసిన వారికి ఇదిగో ఈ పరిమళ ద్రవ్యము లాంటి క్రీస్తు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు వాక్యం అనే పరిమళ ద్రవ్యము నీకు తోడుగా ఉంటుంది. ఇక మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో ఏమని చదువుతూ ఉన్నాం? ఎచ్చట అమ్మా ముగ్గురు నా నామాన అక్కడ నేను ఉంటాను. వేరే చోట చదువుతూ ఉన్నాం, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే దేవునికి చేరుతుంది అని. సాంబ్రాణి ఎవరికి వేస్తాం? చిన్న బిడ్డలప్పుడు స్నానం చేయించినప్పుడు వేస్తాం. బిడ్డలు దేవునితో సమానం, దేవునికే సాంబ్రాణి వేస్తాం. దేవుని ఆరాధించే సమయంలో సాంబ్రాణిని వాడతాం. కావున ఇవన్నీ కూడా ధూపము చేత దేవుడనియు, బంగారం చేత రాజనియు అని మనము వాక్యములో చదువుతూ ఉన్నాం. ఇగో దేవునికి ఇచ్చినది సాంబ్రాణి. కావున ఈ రోజున నీవు నేను ఇక్కడ ఉండగా ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉన్నామా? ఆయన గౌరవపరిచే బిడ్డలుగా ఉన్నామా? ఆయన నడిచి చూడండి. తర్వాత చివరిగా సువార్తలో ఏమంటూ ఉన్నది? వాళ్ళు ఆరాధించి తమ సంచులను విప్పి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు, దీన్నే గోపరసం కూడా అంటారు. పరిమళ ద్రవ్యాన్ని పరమగీతంలో మనం చదువుతాం. గోపరసం అంటే పరిమళము ఇచ్చే ఒక సువాసన భరితమైన ఒక దానిగా. తరువాత ఏం చేశారు వారు? రాత్రి దేవదూత చెప్పిన కలలో చెప్పిన విధముగా వేరొక మార్గము గుండా తమ దేశములకు తిరిగిపోయిరి. మరి నీవు ఏ మార్గములో ప్రభువుని అనుసరిస్తున్నావు ఈ రోజున? ఏ మార్గము? 128వ కీర్తన 1వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు. 1వ వచనములో ప్రభువు పట్ల భయభక్తులు చూపు నరుడు, ప్రభు పట్ల భయభక్తులు చూపుచు దేవుని మార్గములో నడచు నరుడు, దేవుని మార్గము నీదిగా ఉన్నదా? ఏమిటి దేవుని మార్గం? ఇందాక చదివాం కదా, విలాపాల గీతంలో చదివాం. ఆయన మార్గములు ఆయనకే తెలిసేందులో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనములో 8వ వచనములో 8వ వచనం 55 మీ ఆలోచనల వంటివి కావు, నా మార్గములు వంటివి కావు. తర్వాత వచనం నా ఆలోచనలు మీకును అంత దూరముగా. తర్వాత వచనం అవి తమ యొక్క పనిని పరిపూర్తి చేసుకుని వచ్చినట్లుగా నా వాక్కు కూడా అదే విధముగా తిరిగి నా వద్దకు వచ్చును. చూడండి, 8వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే ప్రభువు మార్గములు ఇంకే వేరే చోటు తిన్ననైనవి, ప్రభువు మార్గములు చక్కగా ఉండేవి. నిర్గమకాండ 33వ అధ్యాయం 36వ వచనంలో మోషే అంటూ ఉన్నాడయ్యా, నీవు మా వాడివైతే నీ మార్గములు నీ ప్రజలకు తెలియచేయి.
నీ మార్గాలు మాకు తెలియచే, మేము నడిచే విధానాన్ని మాకు తెలియచే, మేము జీవించే విధానం మాకు తెలియచే, మేము నీ మార్గం ఎలాగ నడవాలో మాకు అందించు, మేము అజ్ఞానులమని ఆయన అడుగుతున్నాడు. అక్కడ ఉందమ్మా 33, 36 నిర్గమకాండం 36 లేదా 13, 33, 13 నిర్గమకాండం 13, 33, 13 నీవు చెప్పినట్లే నేను మీ దయకు నోచుకుంటేనేని ఈ ప్రజలతో నీవేమి మేలు చేయకూడదమో ముందుగానే నీ మార్గాలు మాకు తెలియచేయి, అర్థము చేసుకుందుము. దానికి ముందు వచనాలు చదివితే దాని పై వచనాలు, మోషే యావే ప్రభువుతో ఒక మిత్రుడి వలె ఉందమ్మా. 8వ వచనము, 7వ వచనము, 6వ వచనంలో ఉంటుంది. ఆ 11వ వచనములు ఏమంటూ ఉన్నది? నరుడు తన మిత్రులతో సంభాషించినట్లే మోషే ప్రభువుతో ముఖాముఖిగా సంభాషించేవాడు. అటు తర్వాత మోషే శిబిరములకు వచ్చినప్పుడు అతని ముఖము చూచుటకు వారు లేదా ఎవరు సహాయపడేవారట? యువకుడైన యెహోషువ సహాయపడేవాడు. చూడండి, ఈ ముగ్గురి జ్ఞానులకు కూడా యేసు ప్రభువుని ముఖాముఖిగా దర్శించి ఆరాధించి వేరే మార్గము గుండా, దేవుడు తెలిపిన మార్గముల గుండా తమ దేశములకు తమ పట్టణములకు వెళ్ళినప్పుడు నీవు ప్రభువుని, ఇదిగో సప్రసాద రూపంలో ఉన్న ప్రభువుని, అప్ప రూపంలో ఉన్న ప్రభువుని కనులారా చూసి ఆరాధిస్తున్నావు కదా, కనులారా చూసి ఆయనను కొనియాడుతున్నావు కదా, మరి నీవు ఇంకెంత గొప్పగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావు ఈ రోజున, దేవుని ఇంకెంత గొప్పగా ఆయన ముందు ఉంచుతున్నావు ఈ రోజున. ఈ సమయంలో మనందరం ఆలోచించవలసినది అది, ఆ ముగ్గురు జ్ఞానుల వలె నీవు ప్రభువుని సాక్షాత్కారింప చేసుకుంటున్నావా నీ జీవితంలో, నీ ఆలోచనల్లో, నీ నడవడికల్లో? కావున మనందరము ఆ ప్రభువుని ప్రార్థనలో అడుగుదాం అందరము కూడా. అందుకే ఆయన అంటూ ఉన్నారు 103వ కీర్తనలో, 103వ కీర్తన మనం చదువుకుంటూ వెళ్తే 11 నుండి చాలా వచనాలు ఉన్నాయి. నాలోని నేను 103వ కీర్తన 11, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో నరుని యొక్క ప్రభు పట్ల భయభక్తులు చూపు వారిల దేవుని కనికరము అంత మిక్కుటముగా ఉండెను. 17వ వచనం, అతని ప్రేమ అనాది నుండి అనంతము వరకును ఉండును. అంటే అనాది నుండి అంటే ఆది నుండి, అంతము అంటే నీవు పుట్టినప్పటి నుండి మరణించే వరకు, వారు ప్రయాణం చేసిన మొదటి దగ్గర నుండి వారి ఇంటికి వెళ్లే వరకు దేవుని దీవెన వారితో ఉన్నట్లు అనాది నుండి అనంతము వరకు నీతో ఆయన దేవుని యొక్క కృప ఆశీర్వాదము ఉంటుంది. అది నీవు ఎప్పుడు మరువకూడదు. కావున అనాది నుండి అనంతముగా ఉన్న దేవుని దగ్గరకు ఆయన వరాలు ఇచ్చే ప్రభు. అందుకే కదా నీవు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను గుర్తించాను అనగా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు భూగర్భంలోకి వెళ్లే వరకు కూడా ఆయన ప్రేమ అలాగనే ఉంటుంది. అదా తల్లి గర్భం మనకు ప్రాణం ఇస్తే భూగర్భం దేవుని దగ్గరకు నిన్ను చేరుస్తుంది. మరి ఈ రోజున ఈ రెండిటిలో యొక్క ముగ్గురు జ్ఞానుల వలె మనము కూడా ప్రభువుని సంపూర్ణమైన మనసుతో మన హృదయపు సంచులను విప్పి ఆరాధించే బిడ్డలుగా దీవించమని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం, కృపాకరమైన మంచి మనస్సు మనకు ఆ ముగ్గురు జ్ఞానులకు ఉన్నట్లుగా ఉండాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం.